హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. మీకు ఈ పాటికే ఈరోజు వ్లాగ్ ఏంటో అర్థమైంటుంది. ఎస్, ఇది మా దివాళీ సెలబ్రేషన్స్ వ్లాగ్ అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ దివాళీ. ఐ నో మీరు ఈ వ్లాగ్ చూసే లోపే దివాళీ అయిపోయి ఉంటుంది, బట్ నాకు విష్ చేయాలనిపించింది, చేశాను. అండ్ మ్యారేజ్ తర్వాత మేము సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ దివాళీ అనమాట ఇది. అండ్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, సింపుల్గా ఎలా డెకరేట్ చేశాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మార్నింగే వాటర్లో ప్రమిదలన్నీ నానబెట్టేసాను అనమాట. ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేస్తుందంట. ఇది నాకు తెలిసిన రీజన్. మీకు ఇంకా ఏమైనా రీజన్ తెలిసింటే కామెంట్ చేసేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అయితే నేను ఈ వాటర్లోంచి ప్రమిదలన్నీ తీసేసి క్లాత్తో తుడిచేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ నానబెట్టినప్పుడు ఒక ప్రమిద అయితే బ్రేక్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. ఇంకా ప్రమిదలన్నీ తుడిచేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఆరబెట్టుకోవడానికి. ఈవినింగ్ దీపం పెట్టేలోపు ఇవంతా డ్రై అయిపోతాయి. ప్రమిదలు క్లీనింగ్ తర్వాత నెక్స్ట్ అయితే గుమ్మానికి దండ కూరుస్తున్నాను. ఈ బంతిపూలు నేను జస్ట్ వన్ డే ముందు తీసుకొచ్చాను, సండే తీసుకొచ్చాను. ఇంకా వన్ డే కూర్చే టైంకి కొన్ని పూలు అయితే పాడైపోయాయి, మొత్తం వెట్టుగా ఉండడం వల్ల కుళ్ళిపోయాయి. సో ఇంకా మంచి పూలన్నీ సపరేట్ చేసుకొని వాటితో గుమ్మానికి దండ అయితే కూర్చేసాను. ఇంకా ఇక్కడ లెంత్ చెక్ చేసుకొని మనకి కావాల్సినంత థ్రెడ్ ఉంచేసుకొని మిగిలింది కట్ చేసుకొని, ఇంకా నాకు గుమ్మం సరిగ్గా అందకపోతే ఉమేష్ హెల్ప్ తీసుకొని గుమ్మానికి అయితే కట్టేసాము. ఇంకొంచెం పెద్దది కట్టింటే బాగుండేమో అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ రంగోలీ వేయడానికి ఫ్లవర్స్ అయితే ఇలా కట్ చేస్తున్నాను. జనరల్గా మనం కట్ చేయకుండా ఊరికే చీల్చితే ఫ్లవర్ని కింద మనకి బ్లాక్ ఉంటుంది కదా, అవి కనపడుతుంది, అంత లుక్ ఉండదు. సో ఇలా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది మనకి. కాకపోతే ఇలా కట్ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నార్మల్గా చించడం అయితే త్వరగా అయిపోతుంది కదా, సో ఇంకా టైం పట్టినా కూడా కట్ చేశాను మంచిగా ఉంటుందని చెప్పి. ఇంకా ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే లైట్స్ అయితే సెట్ చేస్తున్నాము మెయిన్ డోర్ దగ్గర, ఇంకా పూజ దగ్గర, ఇంకా బాల్కనీలో ఇలా లైట్స్ మొత్తం సెట్ చేస్తున్నాము. ఇంకా లైట్ సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్రాకర్స్కి వెళ్ళాలి. సో ఇంకా ఇవంతా అయితే చాలా టైం పట్టింది. ఈవినింగ్ 4 అయిపోయింది ఇవంతా సెట్ చేసే. లైట్స్ నేను మీషో నుండి ఆర్డర్ పెట్టాను. నాకు డెలివరీ డేట్ వచ్చేసి 19 చూపించింది. సో వస్తుంది కదా అని పెట్టాను, బట్ అది డిలే అయ్యి నాకైతే 21 వచ్చాయి. సో ఇంకా అప్పటికప్పుడు బ్లింకిట్లో అయితే పెట్టాను. బ్లింకిట్లో కూడా చాలా మంచిగా వచ్చాయనిపించింది. మీషోలో కంటే నాకు ఇక్కడ కాస్ట్ కూడా తక్కువ పడింది. సో ఇంకా బయట అయితే మెయిన్ డోర్కి పింక్ కలర్ లైట్స్ వేసాను, అండ్ ఇంట్లో వైట్ కదా మనకి, సో అందుకని నేను ఇక్కడ గ్రీన్ అయితే వేస్తున్నాను. బాల్కనీలో వైట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాను కలర్స్. సింపుల్గా మినిమల్గా జస్ట్ ఫ్లవర్ రంగోలీస్ లైట్స్తో డెకరేషన్ అయితే నేను చేసుకున్నాను. కానీ మంచిగా డెకరేట్ చేసుకున్నా కూడా ఫొటోస్ అయితే అస్సలు దిగలేదు. మొత్తం కంప్లీట్ అయిపోయి నేను రెడీ అయిపోయేలోపు ఒక పెద్ద షాకే తగిలింది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో ఇంకా ఇక్కడైతే లైట్స్ మొత్తం ఇలా వేస్తున్నాము. లైట్స్ మొత్తం వేసిన తర్వాత ఇంకా మేమైతే క్రాకర్స్కి అయితే వెళ్ళామన్నమాట. క్రాకర్స్ తెచ్చుకున్నాం కానీ మేమైతే దివాళీ రోజు అస్సలు కాల్చలేదు, జస్ట్ ఊరికే చెరొకటి కాకరత్త అలా కాల్చాము. అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంకా లాస్ట్లో వచ్చేలోపు. సో ఇంకా క్రాకర్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా జస్ట్ మేము ఏం తెచ్చుకోలేదు, సౌండ్ వచ్చేవి కాకరత్తులు చిచ్చుబుడ్లు ఇలా అయితే తెచ్చుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి ఫ్లవర్ రంగోలీ అయితే వేస్తున్నాను సింపుల్గా. ఫస్ట్ అయితే చాక్ పీస్తో అయితే గీసుకున్నాను ముగ్గులాగా. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్లవర్స్లో పెడుతున్నాను. పెద్ద రంగోలీ పెడదాం అనుకున్నాను, కాకపోతే టైం లేక చిన్నదాంతోనే కంప్లీట్ చేశాను. కాకపోతే చిన్నది కూడా చాలా బాగా వచ్చింది, లుక్ కూడా చాలా బాగుంది. ఫ్లవర్స్తో అయితే చాలా త్వరగా అయిపోయింది. ఇలా నాకు రంగోలీ స్టార్ట్ చేసే కంటే ముందే రెడీ అయిన తర్వాత ప్రసాదం కోసం అయితే పెట్టేశాను గ్యాస్ మీద. సో అది కుక్ అవుతుంటే ఈలోపు రంగోలీ అయితే వేస్తున్నాను, టైం సేవ్ అవుద్ది కదా అని చెప్పి.
సో ఇంకా రంగోలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రసాదంకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రంగోలీ కంప్లీట్ అయిపోయేలోపు ప్రసాదం అయితే కుక్ అయిపోయింది. నేను సింపుల్గా జస్ట్ బెల్లం పరమాన్నం అయితే కుక్ చేస్తున్నాను ప్రసాదం కోసం. ఇంకా ఇందులో గీలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ప్రసాదంలో మిక్స్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ప్రసాదం. ఇంకా నేను ఈ డెకరేషన్ ఇంకా ప్రసాదం ఇవన్నీ కుక్ చేసుకొని పూజ స్టార్ట్ చేసేలోపు పవర్ అయితే పోయింది మాకు, ట్రాన్స్ఫార్మర్ ఇష్యూ వచ్చి. ఇదైతే పెద్ద షాక్. అసలు అంత మంచిగా చేసుకున్నా కూడా ఒక్క పిక్ కూడా తీసుకోలేదు. కాకపోతే పవర్ పోయినా కూడా లైట్స్ మొత్తం పెట్టడం వల్ల లుక్ అయితే చాలా బాగా అనిపించింది ఇంట్లో. మొత్తం చీకట్లో ఓన్లీ దీపాల్లో చాలా బాగుండింది లుక్. కాకపోతే ఈ లైట్స్ ఇవంతా ఏం వర్క్ అవ్వలేదు కదా, కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది. బట్ ఈ ముగ్గు ఇవంతా వీటి వల్ల లైట్స్ వల్ల ఇంట్లో అయితే చాలా అనిపించింది లుక్ ఇవంతా. కాకపోతే పవరే మాకు చాలాసేపు రాలేదు, వచ్చినా కూడా బ్లింక్ అవుతూ ఉండే. ఈ లైట్స్ నార్మల్ లైట్స్ ఆ పవర్ ఫ్లక్చువేట్ వల్ల బ్లింక్ అవుతూ ఉండినాయి. మొత్తం డెకరేట్ అయితే చాలా బాగా అనిపించింది సింపుల్గా చేసినా కూడా. ఇంకా పవర్ ఉండి ఆ లైట్స్ కూడా మొత్తం వచ్చిందంటే ఇంకా బాగుంది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఇలా కూడా చాలా బాగుండింది. మొత్తం డార్క్లో ఓన్లీ దీపాలు, ఓన్లీ ఫొటోస్ మాత్రమే దిగలేదని డిసప్పాయింట్ అయ్యాం. బట్ మేము ఫ్లాష్ లైట్తో కొన్ని దిగాము, అవి ఇక్కడ యాడ్ చేస్తా చూసేయండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు